హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదైతే చెన్నారెడ్డి సేవ. దీన్ని మేము ఇలా జరుపుకుంటాము. ఇది చాలామందికి తెలీదు. పెళ్ళికి ముందు వరకు నాకు కూడా తెలీదు. దేవుళ్ళని తీసుకొచ్చి నైటే ఇంట్లో పెట్టి పూజ చేసి మార్నింగ్ ఇలా ఇల్లంతా తోరణాలు కట్టి మళ్ళీ పూజ చేస్తారు. ఆ తర్వాత ఆ దేవుళ్ళని వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆ దండలన్నీ తీసేసి శుభ్రంగా కడిగి మళ్ళీ దండలన్నీ వేసి బొట్లు అవన్నీ పెట్టి మళ్ళీ మా ఇంటికి తీసుకొస్తారు. అలా అలా దేవుళ్ళని కడిగేటప్పుడు ఆ నీళ్లు మన మీద పడితే చాలా మంచిదంట. పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ తడుస్తారు. పూజ అంతా అయిపోయాక దేవుడికి ప్రసాదాలు పెడతాం కదా, ఆ టైంలో ఉంటుంది నిజంగా. అసలు రూమ్లో ఎవ్వరూ లేకుండా ప్రసాదాలు పెట్టి రూమ్లో ఎవరూ లేకుండా తలుపేసేస్తాము. అలా తలుపేసిన తర్వాత కాసేపటికి ఆ రూమ్లో నుంచి గంటల శబ్దం వినిపిస్తుంది. ఇలాంటివి చూస్తేనే నమ్ముతాము, వింటే ఎవ్వరూ నమ్మరు. ఏముందిలే అనుకుంటారు. ఇంకొకటి, కుంకుమతో కాకుండా ఇలా పసుపుతో బొట్టు పెడతారన్నట్టు. ఈ పూజలో కుంకుమ వాడరు. దేవుళ్ళని తిరిగి మా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఊరంతా ఇలా వారపోస్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఇలా డాన్సులు వేస్తూ మేళం పెట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటారు. నిజంగా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది పూజ. పూజ అంతా అయిపోయే వరకు ఉపవాసంతోనే ఉండాలి. ఆవిడ ఒంటి మీద ఇప్పుడు దేవుడు ఉన్నాడు. తను అంత ఈజీగా మన వైపు రాదు. మనం పూజ కరెక్ట్గా చేస్తున్నాము, మనకి ఇంకా ఏ మొక్కులు లేవు అని అంతా కరెక్ట్గా ఉంటేనే తను మన వైపు వస్తుంది. ఇలా 5గురు ఉంటారు. 5గురు కూడా మన వైపు రావాలి. ఏ మొక్కులు లేకపోతేనే వస్తారు. ప్రసాదాలు కూడా ఇవే చేయాలి అని ఉంటుంది. చలివిడి, వడపప్పు, పూర్ణాలు, గారెలు, పరవన్నం, చక్కెర పొంగలి ఇవి మాత్రమే చేయాలి. మా ఇంట్లో ఈ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.